ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన ప్రసంగం ఆపాదమస్తకం, ప్రజాహితంగా ఉంది. ఇది మంచి ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజాహితంగా గత ప్రభుత్వం తాలూకా దుష్ట పాలనని, దుర్మార్గపు ఆలోచనల్ని, అవినీతిని అరికడుతూ నిత్యం పేదరికం నిర్మూలన కోసం, స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం పయనించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మా కోసం అందంగా తీర్చిదిద్దుతారన్న దిశగా ఈ పరిపాలన సాగుతుందని ప్రజలు నమ్మే దిశగా ఈ ప్రసంగం అంతా కూడా సాగింది. అధ్యక్ష, మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు, ఈ 9 నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు, మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు. అధ్యక్ష, ఒక శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ నిన్న మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించలేదు అని మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు. ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అయితే అధ్యక్ష 29లో 11 సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి.